నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ వారు 22 మే నుండి 20th జూన్ వరకు దాదాపు నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లాలోని కార్పొరేషన్లోని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ప్రభుత్వ ఉద్యోగులు అందరి యొక్క భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని రేపు ఉదయం ప్రారంభించనున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నెల్లూరు నగరాన్ని రానున్న నెల రోజుల పాటు ఎక్కడ కూడా చెత్త కనిపించకుండా ఉండే విధంగా, ఎక్కడైతే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని శాశ్వతంగా చెత్త లేనటువంటి ప్రాంతాలుగా, అదేవిధంగా ఎక్కడైతే మురుగు కాలువల్లో నిత్యం మనకు ప్లాస్టిక్ కానీ వేరే వ్యర్థ పదార్థాలు కానీ నిండుకుంటున్నాయో వాటన్నింటిని తొలగించి కాలువలు కానీ మురుగు కాలువలన్నీ కూడా ఈ చెత్తరహితంగా తయారు చేయడం, అదేవిధంగా ఎక్కడైతే ఓపెన్ యూరినేషన్ జరుగుతుందో ఆ ఓపెన్ యూరినేషన్ అరికట్టడం, అదేవిధంగా ఎక్కడైతే రెడ్ స్పాట్స్ అనగా పాన్ అంటే కిల్లి పాన్ లాంటివి వేసుకొని అక్కడ ఓపెన్ స్పిట్టింగ్ జరుగుతూ ఉంటుందో, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం జరుగుతుందో అటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ దాన్ని నిర్మూలించడం, అదేవిధంగా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ లాంటి పబ్లిక్ ప్లేసెస్లో పరిశుభ్రత అనేటువంటిది అంటే చెత్త లేనటువంటి చెత్తరహిత ప్రాంతంగాను, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ ప్రాంతంగా ఉంచేందుకు దాదాపు నెల రోజుల పాటు ఒక మాస్ మూమెంట్ లాగా, ఒక ఉద్యమం లాగా ఎక్కువ మంది లేబర్తో, మెన్, మెషినరీ, అదేవిధంగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో జరిగేటువంటి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి కార్యక్రమాన్ని రేపు ఉదయం 9 గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల యొక్క ఆధ్వర్యంలో మొదలుపెట్టున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పార్టిసిపేట్ చేసి రానున్న నెల రోజుల పాటు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే 20th జూన్ నాటికి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ముగింపు కార్యక్రమం ద్వారా ఈ నగరంలో ఎక్కడైతే చెత్త ఎక్కువగా ఉండే ప్రాంతాలు కానీ, మురుగు కాలువలో మురుగు నీరు నిండుకొని ఉన్న ప్రాంతాలు కానీ, అదేవిధంగా ఎక్కడైతే అపరిశుభ్రత ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఒక ఉద్యమంలా పరిశుభ్రంగా చేసేందుకు ఒక పిలుపునిచ్చారు. ఈ పిలుపులో అందరూ భాగస్వామ్యాలు కావాలని, ముఖ్యంగా ఏ కార్యక్రమం సక్సెస్ కావాలన్నా అందులో ప్రజల భాగస్వామ్యం అవసరం. కాబట్టి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లస్ రేపు ఉదయం మనము విఆర్సి సెంటర్ దగ్గర ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. విఆర్సి సెంటర్ దగ్గర మొదలైన తర్వాత ఇది మన నెల్లూరు కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని 54 డివిజన్స్లో ఇది ప్యారలల్గా స్టార్ట్ అవుతుంది. ఇది రేపటి నుంచి జూన్ 20వ తారీఖు వరకు, అంటే మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఎక్కడైతే రెగ్యులర్గా చెత్త వేస్తూ ఉన్నారో, అంటే ఎక్కడైతే రెగ్యులర్గా మనకి మురికి నీరు చేరుతుందో, ఎక్కడైతే కాలువలు సరిగా ప్రవహించడం లేదో, ఎక్కడైతే ఓపెన్ యూరినేషన్ జరుగుతుందో, ఎక్కడైతే ఓపెన్ స్పిట్టింగ్ జరుగుతుందో ఈ ప్రాంతాలు మీరు కూడా మాకు చెప్పినట్లయితే వెంటనే వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ తాత్కాలిక కాకుండా శాశ్వతంగా అక్కడ చెత్తపడకుండా, శాశ్వతంగా అక్కడ ఓపెన్ యూరినేషన్ జరగకుండా శాశ్వత మార్గాలను ఐడెంటిఫై చేయడం ద్వారా నెల్లూరు నగరాన్ని ఒక పరిశుభ్ర నగరంగా తయారు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.